అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక మంచి కాకరకాయ రెసిపీ చెప్పబోతున్నాను. నేను ఇక్కడ ఒక అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయల్ని తల తోక కోసేసి పైన అలా గీసుకొని మధ్యలోకి ఇలా సన్నంగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని మీ దగ్గర శనగపప్పు ఉంటే శనగపప్పు, లేదంటే రాళ్ళు ఉప్పు ఉంటే రాళ్ళు ఉప్పు, ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇలా ఎందుకంటే ఆ ఉప్పులో ఉన్న వాటర్తో కాకరకాయలో ఉన్న చేదంతా దిగిపోతుంది. అలా కాకరకాయ కొంచెం చేదు తక్కువ వస్తుంది. దీని తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో శనగపప్పు, మినప్పప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, యాలకులు వేసి మరొకసారి ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం జీడిపప్పు తీసుకోండి. జీడిపప్పు తీసుకున్న తర్వాత కొన్ని పల్లీలు, కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కారంకి తగ్గట్టు కొన్ని ఎండుమిర్చి తీసుకోండి. ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకోండి. 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కొంచెం కరివేపాకు తీసుకొని వేసి ఫ్రై చేసి ఆ తర్వాత కొన్ని గసగసాలు వేసుకోండి. ఆ తర్వాత కొన్ని నువ్వులు తీసుకొని వేసుకొని వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేయండి, ఎందుకంటే ఆ వేడికే నువ్వులు గోలిపోతాయి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఆ తర్వాత మనం ఇంతకుముందు పక్కన నానబెట్టి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా చూపిస్తున్నట్టుగా పిండేసుకోండి. అలా పిండుకుంటే కాకరకాయ చేదంతా పోతుంది. అలా సపరేట్ చేసుకొని ఆ తర్వాత ఇంతకుముందటి మిశ్రమాన్ని పేస్ట్ చేసి గ్రైండర్ చేసి పెట్టుకోండి. తర్వాత కాకరకాయలు మళ్ళీ ఒకసారి వాటర్లో వేసి వాష్ చేసి మళ్ళీ ఒకసారి గట్టిగా పిండేసుకోండి. ఇలా అయితే కాకరకాయ చేదు కొంచెం తగ్గుతుంది. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా దాదాపు సగం అయ్యే వరకు వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోండి. అలా అయితే కాకరకాయలు టేస్ట్ చాలా బాగుంటాయి. కర్రీలో వేయించుకున్న దానికంటే ఆయిల్లో సపరేట్ ఇలా చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చూపిస్తున్నంత వరకు ఫ్రై అయ్యే వరకు ఉంచి ఫ్రై అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు కర్రీ కోసము కడాయిలో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి బాగా చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయలు, మిర్చి వేసి ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. అలా అయితే ఉల్లిపాయలు కొంచెం బాగా వేగుతాయి. ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కొన్ని టమాటా ముక్కలు వేసుకోండి. అయితే నేను ఇక్కడ ఇంగువ వేసుకున్నాను, అది చెప్పడం మర్చిపోయాను. ఇంగువ వేసుకొని ఇంగువ తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా ముక్కలని మెత్తగా మగ్గించుకోండి. మెత్తగా మగ్గిన తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెంసేపు అలా ఉడికించుకోండి. అలా కాకరకాయను టమాటాలు మంచిగా ఉడికే వరకు ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. చూపిస్తున్నట్టుగా కాకరకాయలు ఇలా ఉడకడం అయిన తర్వాత మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇలా అడగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండండి మధ్యలో. ఇలా వేయించుకున్న తర్వాత చింతపండు రసం తీసి పెట్టుకోండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని పిండుకొని దాన్ని ఇందులో వేసుకోండి. ఆ తర్వాత కూరకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఇందులో వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి, ఎందుకంటే చల్లటి నీళ్ళ కంటే వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నేను ఏ కర్రీలో అయినా ఇలానే చేస్తాను.
ఇలా వేడి నీళ్ళు పోసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంతసేపు 10-15 నిమిషాల వరకు ఉడికించుకోండి, ఆయిల్ పైకి తేలే వరకు. ఇక్కడ ఆయిల్ పైకి తేలే వరకు నేను ఎలా ఉడికించుకున్నానో అలా ఉడికించుకోండి. లాస్ట్కి ధనియాల పొడి వేసుకొని కర్రీ రెడీ.